గార్లిక్ వెల్లుల్లిని గురించి ఇంతకుముందు మన ఛానల్లో కొంత తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు మరికొన్ని విశేషాలు, మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలియచెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. 5000 సంవత్సరాలకు పైగా వెల్లుల్లి దాని వైద్యం, లక్షణాలు మరియు శరీర బలం, శక్తిని పెంచే సామర్థ్యానికి విలువైనదిగా పరిగణించబడుతుంది. ఈజిప్టులోని గిజా వద్ద 3 గొప్ప పిరమిడ్లను నిర్మించారు. తమ వెన్ను విరిచే పని తర్వాత తమ శరీరాన్ని చైతన్యం నింపుకోవడానికి వెల్లుల్లిని తిన్నారని చెబుతారు. నేడు వెల్లుల్లి గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు హైపర్ టెన్షన్ను నివారించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. అదనంగా దాని ముఖ్యమైన నూనెలు మరియు ఇతర భాగాలు బలమైన యాంటీబయాటిక్, యాంటీఫంగల్ కలిగి ఉంటాయి. యాంటీవైరల్ లక్షణాలు వెల్లుల్లి యొక్క ఔషధ ప్రయోజనాలను పొందడం చాలా సులభం, ఎందుకంటే ఇది చాలా ఆహారాలకు రుచికరమైన మసాలా చేస్తుంది. వండిన మాంసాలు, పౌల్ట్రీ మరియు కూరగాయలకు తరిగిన పచ్చి వెల్లుల్లిని జోడించండి లేదా సలాడ్లలో ఉపయోగించండి. డ్రెస్సింగ్ కోసం పిండి చేసిన వెల్లుల్లిని నూనెలో ముంచండి లేదా రుచికరమైన మసాలా కోసం మొత్తం వెల్లుల్లి రెప్పలను ఊరగాయ చేయండి. న్యూరాలజియా, కీళ్ల నొప్పులు, బెణుకులు మరియు ఇతర చర్మ బాధలను తగ్గించడంలో సహాయపడటానికి వెల్లుల్లిని ఉపయోగిస్తారు. జలుబు కోసం సహాయం. తేనెతో కలిపిన తాజా వెల్లుల్లి జలుబు, గొంతు బొంగురుపోవడం మరియు గొంతు మంటలకు సమర్థవంతమైన ఇంటి నివారణ. గృహ సంబంధమైన ఉపయోగము. ప్రెస్ లేదా మినీ ఫుడ్ ప్రాసెసర్ని ఉపయోగించండి. తాజా వెల్లుల్లి, లవంగాలు, పిండి చేసిన వెల్లుల్లిని 1 కప్పు తేనెతో కలపండి. వెల్లుల్లి యొక్క ముఖ్యమైన నూనెలతో తేనెను కలపడానికి మిశ్రమాన్ని 1 గంట పాటు ఉంచండి. చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. జలుబు యొక్క మొదటి సంకేతం 1-2 స్పూన్లు తీసుకోండి. మిశ్రమం యొక్క తరువాత ప్రతి గంట పునరావృతం. అలాగే జలుబు అధ్వాన్నంగా ఉంటే తీవ్రమైన ఛాతీ రద్దీ మరియు బాధాకరమైన దగ్గు నుండి ఉపశమనం పొందేందుకు ఈ పరిహారం ప్రభావవంతంగా ఉంటుంది. చికిత్సా ప్రభావం. వెల్లుల్లి యొక్క ముఖ్యమైన నూనెలలో కనిపించే సల్ఫర్ ఒక శక్తివంతమైన క్రిమిసంహారక మరియు శరీరంలోని సూక్ష్మక్రిములను చంపడానికి మంచి రక్షణగా చేస్తుంది. వెల్లుల్లిని తీసుకున్న తరువాత అది రక్త ప్రవాహంలోకి పంపబడుతుంది మరియు తరువాత వివిధ అవయవాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ విధంగా వెల్లుల్లి యొక్క అత్యంత ప్రధానవంతమైన లక్షణాల నుండి చర్మం, పేగులు, ఊపిరితిత్తులు, మూత్ర వ్యవస్థ అన్నీ లాభపడతాయి. భాగాలు. వెల్లుల్లిలో ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉన్నాయి. దీని ప్రధాన క్రియాశీల ఏజెంట్ ఆల్జిసిన్. ఈ సమ్మేళనం వెల్లుల్లి యొక్క లక్షణ వాసనకు అలాగే దాని అనేక వైద్య లక్షణాలకు బాధ్యత వహిస్తుంది. అదనంగా వెల్లుల్లిలో కాల్షియం, సెలీనియం, పొటాషియం మరియు జింకు ఉన్నాయి. గుండె జబ్బులు మరియు స్ట్రోక్తో పోరాడుతుంది. వెల్లుల్లి LDLని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. తద్వారా కరోనరీ ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించటంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది. 2 చర్యలు గుండెపోటు మరియు స్ట్రోక్ నుండి రక్షిస్తాయి. అదనపు చిట్కా. వెల్లుల్లి చాలా దుర్వాసన మరియు శరీర దుర్వాసనను ఇస్తుంది, ఎందుకంటే ముఖ్యమైన నూనెలు శ్వాసకోశ వ్యవస్థ మరియు చర్మం ద్వారా విసర్జించబడతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి వెల్లుల్లి తిన్న వెంటనే పార్స్లీ, థైమ్ లేదా పెప్పర్మెంట్ను నమలండి. ఊరవేసిన వెల్లుల్లి యొక్క 5 లేదా 6 గడ్డలు, 1 చిన్న అల్లం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 బే ఆకు, 4 మిరియాలు, 3 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ చక్కెర, 1 కప్పు వైట్ వెనిగర్, 1 వెల్లుల్లి పీల్, అల్లం తొక్క మరియు ముక్కలు, 1/4 ఉంచండి. 1 సాస్ ప్యాన్లో నీరు, ఉప్పు వేసి మరిగించాలి. వెల్లుల్లిని కలపండి మరియు 3-5 నిమిషాలు ఆవేశమును అణిచిపెట్టుకొని బాగా హరించుతుంది. 3 స్క్రూ ఆన్ క్యాప్లో 1 చిన్న కూజాలో వెల్లుల్లి, బే ఆకు మరియు మిరియాలు ఉంచండి. అదే సాస్ పాన్లో అల్లం, పంచదార మరియు
వెనిగర్లో అరకప్పు నీటిని కలపండి. మిశ్రమాన్ని ఉడకబెట్టండి. ఆపై వెంటనే వెల్లుల్లి మీద పోయాలి. మూసివేసిన కూజాను గది ఉష్ణోగ్రత వద్ద 1 వారం పాటు నిల్వ చేయండి. ప్రేగు సంబంధిత కలత కోసం వెల్లుల్లి యొక్క యాంటీబయాటిక్ లక్షణాలు అల్సర్ చికిత్సలో సహాయపడతాయి. ఉత్తమ ఫలితాల కోసం రోజంతా 7 లేక 9 వెల్లుల్లి రెప్పలను పాలలో లేదా బ్రెడ్లో కలిపి తినండి. గర్భిణీ స్త్రీలు లేదా నర్సింగ్ తల్లులకు ఈ పెద్ద మొత్తంలో వెల్లుల్లి సిఫార్సు చేయబడదు. అంటువ్యాధుల కోసం అథ్లెట్స్ ఫుట్, మొటిమలు, చర్మ వ్యాధులు మరియు మొటిమల కోసం గాజుగుడ్డ ముక్కలో తాజాగా మెత్తని వెల్లుల్లి లవంగాన్ని ఉంచండి. ప్రభావిత ప్రాంతంపై దీన్ని రుద్దండి. వంటగది సూచనలు. వెల్లుల్లిని కొనుగోలు చేసేటప్పుడు సాలిడ్ గట్టి బల్బులను ఎంచుకోండి. బయటి చర్మం గట్టిగా, పగలకుండా మరియు తెలుపు లేదా వైలెట్ రంగులో ఉండాలి. మృదువైన లేదా తడిగా ఉన్న స్టోర్స్తో బల్బులను నివారించండి. వెల్లుల్లిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఇది చాలా వారాల పాటు ఉంచబడుతుంది. సిరామిక్ గార్లిక్ క్లీనర్ నిల్వ చేయడానికి ఉత్తమమైనది, ఎందుకంటే ఇది గాలిని ప్రసరింపజేస్తుంది. ఎందుకంటే అల్లిన వెల్లుల్లి ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ దురదృష్టవశాత్ మీరు వాటిని ఉపయోగించే ముందు చాలా బల్బులు చెడిపోయే అవకాశం ఉంది. వెల్లుల్లిని 24 గంటల కంటే ఎక్కువసేపు ఉడికించినప్పుడు లేదా వండినప్పుడు దాని యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాన్ని కోల్పోతుంది. అందువల్ల మీరు తినే వెల్లుల్లిలో కొన్ని పచ్చిగా ఉండాలి. 10 వెల్లుల్లిని మెత్తగా కోసి మరింత రుచికరంగా ఉండాలి మరియు సలాడ్లు వంటి ఇతర ఆహారాలతో తినండి. వెల్లుల్లి ఆయిల్ తయారీలు సరిగ్గా తయారు చేయకపోతే బోటులిజంకు కారణం కావచ్చు. మీరు ఇంట్లో వెల్లుల్లి నూనెలను తయారు చేసినప్పుడు వాటిని శీతలీకరించండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి మరియు వాటిని 10-14 రోజుల కంటే ఎక్కువసేపు ఉంచండి. సిట్రిక్ లేదా ఫాస్ఫోరిక్ యాసిడ్ వంటి ఆమ్లీకరణ ఏజెంట్లను కలిగి ఉన్నప్పుడు వాణిజ్య ఉత్పత్తులు సురక్షితంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.